రైట్గా అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఒంగోలు వెంగముక్కలపాలెం సర్కిల్లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు వాజ్పేయి అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. ఒకే జాతి దేశం కోసం పనిచేయాలని అందరిలో స్ఫూర్తిని నింపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో వాజ్పేయి ఆశయాన్ని నెరవేరుస్తామని పేర్కొన్నారు మాధవ్. వాజ్పేయి గారి యొక్క కళ సాకారమైంది. అందుకే ఏ కళ అయితే ఆయన జీవితంలో మొదటిసారి చేశాడో ఆ కళని పూర్తి చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కనుకనే ఈ కార్యక్రమానికి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను పెట్టడం జరిగింది. ఆయన యొక్క భవ్యమైన విగ్రహాన్ని పెట్టుకోవటం, ఆయన ఆలోచన గురించి ఒకసారి స్మరణ చేసుకోవటం, రాబో కాలంలో కూడా మనం ఆ విధంగా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనాలి. వాళ్ళు సుపరిపాలన అంటే ఏమిటి అనే విషయాన్ని, వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు మనం అవినీతి రహితంగా ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం కావాలి. దానికోసమే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయటం, అటల్ స్మృతి వనం అని చెప్పి నామకరణం చేయటం జరిగింది. ఆ విధంగా అద్భుత నివాళి అటల్ బిహారీ వాజ్పేయి గారికి మేము ఇవ్వబోతున్నాం.